వెల్కమ్ టు పూరా లోకల్. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి తమ పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబుకు అమిత్ షా తెలిపినట్లు సమాచారం. బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు చంద్రబాబు కూడా సముఖత వ్యక్తం చేశారు. అయితే విజయసాయిరెడ్డి స్థానంలో బీజేపీ నుండి ఎవరిని ప్రతిపాదిస్తుందన్న విషయంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన అన్నామలైకు రాజ్యసభ సీట్ ఇచ్చేందుకు అవకాశాలున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆయన మంత్రివర్గంలోకి కూడా తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు మాదిగ దండోరా నేత మందకృష్ణకు అవకాశం కల్పించాలని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. వీరితో పాటు కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా బీజేపీ వర్గాల్లో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా ఆ సీటును మళ్లీ విజయసాయిరెడ్డికే కేటాయిస్తారనే వార్తలో నిజం లేదని అటు బీజేపీ ఇటు టీడీపీ వర్గాలు ధృవీకరించాయి.